మీ అందరికీ ఒక చిన్న 3 చరణాల ద్వారా అప్పుడు పాట అదనాటి మరి ఆ దిశగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశానికి ఒకసారి గట్టిగా చెప్పలేదు. ఇక సభా కార్యక్రమాన్ని జిల్లా యువజన సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. వివేకానంద ఎప్పుడూ కూడా క్రమశిక్షణతోనే విజయాన్ని సాధించాడు. క్రమశిక్షణతోనే అందరినీ ఆదర్శంగా నిలిచాడు. సో ఆ క్రమశిక్షణ మీరందరూ కూడా అవలంబించుకుంటారనేసి కోరుకుంటూ పిలవగానే ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చేసినటువంటి దాదన్న గారి విఠలరావు గారికి, బాలభవన్ ప్రభాకర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి న్యాయ నేతలందరికీ కూడా ఈ వేదిక పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి అతిథుల్ని సన్మానించుకోవడం ఆనవాయితీ కాబట్టి జిల్లా యువజన సాయిబాబా గారు వారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సన్మానించారు. ఇలాంటి కార్యక్రమానికి పిలవగానే డ్యాన్స్ కానీ కబడ్డీ కానీ ఇలాంటి చేయాలని మరి టీచర్ డే సందర్భంగా చెప్తూ మరి ఈరోజు ఈ జిల్లా స్థాయిలో ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో రావాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లాకు ఒక గుర్తింపు తేవాలి, జిల్లాకు ఒక గుర్తింపు తేవాలి, అన్న తల్లిదండ్రులకు గుర్తింపు తేవాలి, గురువులకు గుర్తింపు తేవాలని చెప్తూ ఇంత మంచి కార్యక్రమానికి నేను చూస్తా ఉన్నా యువతనే గుర్తుకొస్తుంది. మా సాయిబాబా మన సాయిబాబా గుర్తుకొస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, రోజు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. యువత అందరికీ ముందుకు రావాలి, ఆదర్శంగా ఉండాలి. అనాథ ఆశ్రయాలు, నిరాశ్రయాలు అందరి దగ్గరికి తీసి వారికి ఉచిత భోజనం, ఉచిత అకామిడేషన్ కూడా ఇచ్చిన ఘనత మన హిందూ యువత. అట్లాగే మరి అనాథ శవాలకు కూడా ఖననం చేసేది అన్ని మర్యాదలు మన కుటుంబ సభ్యులు ఎట్లా చేస్తారో ఆ మర్యాదలతో చేసేది మరి హిందూ యువత అని చెప్పి సాయిబాబా అందరూ ఈ సందర్భంగా యువత అందరూ మీరు హిందూ యువతను ఆదర్శంగా తీసుకొని అన్ని స్వచ్ఛందంగా కానీ సామాజికంగా కానీ ముందుకు రావాలని మీ అందరికి కోర్చు. ఇంత మంచి చక్కని కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మన ముద్దాన గారికి వేదిక
మీద ఉన్న పెద్దలకి, ముందున్న పేరెంట్స్కి, పిల్లలకి, ప్రెసిడెంట్ పిల్లలకి, ముఖ్యంగా మా వ్యాఖ్యాత సాయిబాబా గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జానపదంలో ఉన్నటువంటి ఆ మాటల్ని పాటలుగా చేసి తీరొక్క విధంగా పాటల్ని కూడా సమకూర్చుకున్నదే జానపదం. మరి అలా జాతీయ స్థాయిలో మన ఇందూరు పాటలు వినిపించినటువంటి సాయిలవల గారిని మరొకసారి వేదిక మీదకి వచ్చి మరొక పాటలు ఆలపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పదోసారి ఎక్కడానికి ప్రయత్నిస్తాం, కింద పడతాం. ఎప్పుడైతే దాన్ని నిర్విరామంగా కూడా ఎక్కే ప్రయత్నం చేస్తామో ఆ ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరమే మన కాళ్ళ కింద ఉంటుంది, మనం ఎవరెస్ట్ శిఖరం మీద ఉంటాము. అలాంటి విజయ పంతాలు మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, మొదటిగా కబడ్డీ కాంపిటీషన్ కి సంబంధించి సెలెక్టెడ్ అయినటువంటి ప్లేయర్స్ కి ఇప్పుడు అతిథుల చేతుల మీదుగా బహుమతి వితరణ కార్యక్రమం ఉంటుంది. కబడ్డీ సెలెక్టెడ్ ప్లేయర్స్ మెన్స్ లో ఎఫ్ కళ్యాణ్, సెకండ్ ఎఫ్ అక్షిత, వెయిట్ చేయాలి. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు. గట్టిగా చెప్పట్లతో మంచుకోబెట్టి తీసుకోండి. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభమై 12 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది నిర్విరామంగా కూడా. అనాథలు ఎక్కడైనా రోడ్ల మీద చనిపోతే పోలీసుల సహకారంతో అంత్యక్రియలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే రోడ్ల మీద కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అభాగ్యులు, అచేతనంగా పడి ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపర్య సేవలు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే మతిస్థిమితం లేనటువంటి అనామకులు ఉంటారో వాళ్ళకి కూడా సపర్య సేవలు చేయడం జరుగుతుంది. పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కదలలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళ పిల్లలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని పిలిపించి డిఎల్ఎస్ఏ ద్వారా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి మళ్ళీ ఆ పిల్లల చెంతకి తల్లిదండ్రులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తూ ఉంది. అలాగే అనారోగ్యంతో ఉండి కనీసం వైద్యం కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా చేయుతగా అండగా నిలుస్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రజల ఆదరణ, ప్రోత్సాహం, సహకారం, జిల్లా అధికార యంత్రాంగ సహకారం, పోలీస్ పర్మిషన్, అలాగే పోలీసుల యొక్క సహకారం, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క సహకారం, అందరి సహకారంతోనే 12 సంవత్సరాలుగా మీరు ఆదరిస్తున్నటువంటి తీరు, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి తీరుతోనే మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాం. అలాగే భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాలకు కూడా మీ ఆదరణ, ప్రోత్సాహం ఇప్పుడు ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఇలాంటి కేసెస్ ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చినా, మీ దగ్గర ఉన్నా కూడా మాకు తెలియచేయాలి అంటే 9989021890కి సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం నిజామాబాద్లో ఉన్నటువంటి దుబ్బ ప్రాంతం కెనాల్కట్ట చౌరస్తా దగ్గర ఈ యొక్క ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం ఉంటుంది.